హాయ్! వెల్కమ్ టు సోషల్ మీడియా షో. ఏంటి సోషల్ మీడియా షోలో ప్రెజెంట్ రన్నింగ్ అప్డేట్స్ ఏంటి? ఎలా ఉన్నాయి? సోషల్ మీడియాలో జనం ఏం మాట్లాడుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఎలాంటి అప్డేట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్నాయని చూడడంలో భాగంగా మనం ఏం చేస్తామంటే ఈరోజు చూడండి, పిఠాపురంలో మీకు విపరీతమైన భూముల ధరలు పెరిగాయి. కారణం ఏందంటే పవన్ కళ్యాణ్ అక్కడ భూములు కొనడము. ఎందుకంటే ఆయన 2 ఎకరాలు కొన్నాడు రీసెంట్‌గా. అంతేకాదు తన పిఠాపురం ఎమ్మెల్యే అనే ఒక నేమ్ బోర్డ్ తగిలించుకొని జనాల్ని ఈ యువత తిరగొద్దని, కావాలంటే మీరందరూ కలిసి నేను తాను కొన్న 2 ఎకరాల్లో మడ్ రేస్ పెట్టుకోండి, బైక్ రేస్ పెట్టుకోండి అనే కోణంలో ఆయన మాట్లాడడంతో ఒక్క దెబ్బకి అక్కడ ఫుల్లుగా రేట్లు పెరిగి ఒక రేంజ్‌లో ఇప్పుడు అక్కడ సిట్యుయేషన్‌లు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు పిఠాపురంలో నిజంగానే ఆ కండిషన్ ఉందా? అని చూద్దాం. అది చూడండి. ఏముంది ఇప్పుడు అప్డేటు అని చూస్తే, పిఠాపురం టౌన్‌లో రోడ్డు పక్కన ఎకరం భూమి 2,00,00,000 ఇంతకుముందు కొన్ని లక్షల్లో ఉండేదేమో. మామూలుగానే గోదావరి జిల్లాలంటే ఒక రేంజ్‌లో ఇవుంటాయి, కాదంట్లా. ఇకపోతే టౌన్‌లో రోడ్డు పక్క బిట్టు ఎకరం 2,00,00,000. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, మధ్యవర్తులు పరుగులు. వారం రోజుల్లోనే గజం భూమి ధర రెట్టింపు. చెప్పా కదా! ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ 2 ఎకరాలు కొన్నాడు. దానితోటి ఇది వరల్డ్ వైడ్ అయింది. దానితోటి 50,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం లిమిటెడ్‌కి సంబంధించిన ఒక పెద్ద రిఫైనరీ ప్రాజెక్టు అవకాశం ఉందట, పిఠాపురానికి వచ్చే అవకాశం. ఈయన గాని జస్ట్ చొరవ చూపిస్తే, ఎవరు పవన్ కళ్యాణ్ చొరవ చూపిస్తే అక్కడ ఇది వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. మరి అసలు జనం రియాక్షన్ ఏంటి? ఇవన్నీ చూద్దాం. చూడండి, భీమవరంలో ఆ రేట్స్ 2014 ముందే ఉన్నాయి కదా అని ఒకళ్ళు. అసలు ఓవరాల్‌గా అసలు ఈ సబ్జెక్ట్ ఏందో చూద్దాం. భీమవరం గాజువాక అదృష్టం ఒక్కసారి తలుపు తట్టింది. హ్యాపీ ఫర్ పిఠాపురం, ది పీపుల్ డిజర్వ్ ఇట్. పిఠాపురం తలరాత మార్చేశాడు అని. భీమవరంలో బేసిక్‌గానే ఆ రేట్లు 2014 ముందు నుంచే ఉన్నాయనేది ఒకళ్ళు. భీమవరం టాప్‌లో ఉంటుంది. ఐ నో, ఇంకా 10 రెట్లు పెరిగే భూములకు అక్కడ కూడా పెరుగుతాయంట. అంటే ఈయన చెప్పిన సెన్స్ ఏంటంటే, భీమవరం, గాజువాక అనే నియోజకవర్గాలు అనవసరంగా పవన్ కళ్యాణ్‌ని గెలిపించుకోకుండా పోవడం వల్ల వచ్చిన సమస్యతో అక్కడ భూముల ధరలు తగ్గిపోయినాయి. వాళ్ళే వాళ్ళ యొక్క అభివృద్ధిని చెడగొట్టుకున్నారు అనేది సబ్జెక్టు. మరి ఈ భీమవరం ఎప్పటినుంచో టాప్‌లోనే ఉంది. 2014 నుంచే పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం, అదే ఈ పార్టీ పెట్టడం అలాంటి వాటికి ముందు నుంచే ఉంది. ఆయనకి అక్కడ ఉన్న ధరలకి, భూముల ధరలకి సంబంధం లేదు అనేది ఒకళ్ళు. అయితే దానికి ఇంకొకళ్ళు ఏమంటారు? 10 రెట్లు పెరిగేవి. 2,00,00,000 2014 నుంచే ఉంది భీమవరంలో, గాజువాకలో. నువ్వేంది పవన్ కళ్యాణ్ ఏంది వచ్చి చెప్పేది అనంటే, 10 రెట్లు పెరిగాయి అంటే 20,00,00,000 అయ్యేవి కదా అనేది ఒక కంటెంట్. ఓవరాల్‌గా ఆహ్, అది ఇది దీని యొక్క సెన్సు. ఇప్పటికైతే మొత్తానికైతే ఇదండి. ఈ యొక్క భూమిని ఆయన కొన్నాడు. కొనడానికి తగిన పత్రాలు కూడా రెడీగా ఉన్నాయి. ఆయన కూడా దాని వైపు ప్రచారం చేస్తున్నాడు. అక్కడ గాని నిజంగానే 50,000 కోట్ల రూపాయల ప్రాసెసింగ్ యూనిట్ అనేది గాని 100కి 100% వచ్చింది. ఆయన యొక్క దీంతో గాని ఆయన కృషి చేస్తే, ఆయనకున్న పరపతి, పలుకుబడితో కృషి చేస్తే డెఫినిట్‌గా 100కి 100% ఆ మాట ఖచ్చితంగా నిజమైపోద్ది. మరి పవన్ కళ్యాణ్ ఆ దిశగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడా? లేదా? అసలేంటి అనేది తేలాల్సింది.